వీల్లేని విషయం చెప్తా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8 సంవత్సరాల అధికారంలో ఉంటే 8 సార్లు కరెంటు పెంచాడు, కరెంటు ఛార్జీలను పెంచాడు. కరెంటు ఛార్జీలు కట్టాలి అని రైతుల్ని ఒత్తిడి చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆఖరి రోజున ఆందోళన జరిగింది. ఆందోళనలో పోలీస్ కాల్పుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరిని అనుకున్నారు? చనిపోయిన వారిని కాదండి, వారిని కాల్చిన పోలీసు వాళ్ళని. అంతటి గనుడు బాబు గారు. కేసులు పెట్టి రైతుల మీద వాళ్ళని జైల్లో పెట్టి ఇంట్లో ఉన్న సామాన్లను కూడా ఎత్తకపోయారు, మోటార్లు కూడా ఎత్తకపోయారు. అవమానాలు తట్టుకోలేక, బకాయిలు కట్టలేక 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 10 100 కాదండి, 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పాపం బాబు గారిది కాదా అని అడుగుతున్నాం. ఈ కాంగ్రెస్ గాని ఈ టీడీపీకి గాని మంచి చేసే ఉద్దేశం లేదు. వారికి ప్రజల పట్ల ప్రేమ లేదు. కానీ జగనన్న మటుకు మీ ప్రతి సమస్యలో స్పందించాడు. నిరాహార దీక్షలంటూ, పాదయాత్రలంటూ ఎన్నో విషయాల మీద చేశాడు. మీ బిడ్డగా మీలో కలిసిపోయాడు. మాతో కంటే మీతోనే ఎక్కువ సమయం గడిపాడు. అలాంటి ఆయన ఈరోజు జైలు పాలు చేశారు. కానీ ఒక్క మాట నిజం, ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్నను ఎవరూ ఆపలేరు. ఒక రోజు వస్తుంది, ఆ రోజున జగనన్న మళ్ళీ వస్తాడు. ఆ రోజున రాజన్న రాజ్యం స్థాపించే దిశగా వైఎస్ఆర్ పార్టీని, మన అందరినీ ఆ మంచి రామరాజ్యానికి, ఆ సువర్ణ యుగాని వైపు నడిపిస్తాడు. ఆ రోజు రాజన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. 100 ఎకరాలకు నీళ్లిస్తారు. మన రాష్ట్రంలో అసలు గుడి సగనిదే లేకుండా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉంటుంది. అంతేకాదు, వ్యవసాయం మీద 60% మంది కంటే ఎక్కువ ప్రజలు ఈ రాష్ట్రంలో ఆధారపడి ఉన్నారు. అందుకని వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కూడా ఏర్పాటు చేస్తానన్నాడు. దాంట్లో 3,000 కోట్ల రూపాయలు కేవలం ఏ రైతు తను పండించిన పంటకు నష్టం కలగకుండా కొనుక్కునే విధంగా స్టెబిలైజేషన్ ఫండ్ అని ఒకటి అదే పనిగా పెడతామన్నారు. రైతులకు, మహిళలకు రుణాలు లేని, వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. అంతేకాదు, మన మహిళలు వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి, వాళ్ళను ప్రోత్సహించడానికి 2 పిల్లలకు గాను నెలకు 500 ఆ అమ్మ అకౌంట్ లో నేరుగా పడుతుంది. అది 10వ తరగతి వరకు. ఇంటర్కైతే 700, డిగ్రీకైతే 1000 రూపాయలు నెలకు ఆ అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. ఆ పై చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండనే ఉంది. మన వృద్ధులకు, మన వితంతువులకు 700 పెన్షన్ అవుతుంది. మన వికలాంగులకు 1000 రూపాయలు పెన్షన్ అవుతుంది. ఇవన్నీ సాధ్యమయ్యే రోజు త్వరలో ఉంది. జగనన్న వస్తాడు, రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తాడు. మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, జగనన్న పట్ల వీళ్ళు చేస్తున్న ఈ కుట్ర రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా నాతో పాటు ఈ నల్ల బ్యాడ్జ్ పెట్టుకొని నాతో కదం తొక్కాలని నా ప్రార్థన. చేరి వచ్చిన మీ అందరికీ, మమ్మల్ని చూడ్డానికి, మాతో పాటు అడుగేయడానికి వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. మనమందరం చేయి కలుపుదాం. ఒకటవుదాం.